హలో గైస్, వెల్కమ్ టు మై వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ అండ్ జిందగీ. ఇవాళ మనం వెళ్ళబోయే ప్లేస్ ఒక వాటర్ ఫాల్కి అండ్ 2 రివర్స్ కలిసి ఒక సంగమ అండ్ లషీ గ్రీన్ హిల్కి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. బెంగళూరు నుంచి రఫ్లీ ఒక 70-80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చుంచి వాటర్ ఫాల్స్ అని. ఈ ఫాల్స్ మాదర్హల్లి అనే ఒక చిన్న విలేజ్లో ఉంటుంది. కనక్పుర రోడ్ రామ్నగర్ సైడ్ వెళ్తే ఒక 70 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్సే స్టార్ట్ అయ్యారనుకోండి, మీకు చాలామంది ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్పాట్ అంతా అర్కావతి రివర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రివర్ ఇలానే డ్రైగానే ఉంటుంది. ఈ రివర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే ఫుల్ ఉంటుంది. అండ్ అలా ఫుల్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనుకోండి. దీన్ని చూసి ఏంటి వాటర్ ఫాల్ లేదు, ఈ ప్లేస్కి వచ్చాము అనుకుంటారేమో. వాటర్ ఫాల్ ఇక్కడ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఈలోగా ఈ ప్లేస్లో కొన్ని మంచి పానోరమిక్ వ్యూ షాట్స్ బాగా తీసుకోవచ్చు. వైడ్ యాంగిల్ ఫొటోస్ కానీ ఇలాంటివి బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచి పోర్ట్రేట్స్ కూడా వస్తాయి అనుకోండి. ఇదిగో నా శాటిలైట్ ఏమో ఫొటోస్కి స్టిల్ ఇస్తుంది. మనం ఫొటోస్ తీయట్లేదు, వీడియో తీస్తున్నాం అనే సంగతి తెలియదు. చూడు, మంచి మంచి స్టిల్స్ ఇస్తుంది. సరే, తను స్టిల్స్ ఇస్తుంది కదా అనేసి వీడియో కట్ చేసి కొన్ని మంచి ఫొటోస్ తీసాను అనుకో. ఫుల్ గ్రీన్ ఫారెస్ట్, ఆ మధ్యలో రాక్స్. ఇక్కడ మంచి నిల్చొని మంచి స్టిల్స్ తీసుకోవచ్చు. వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఎక్కడ అని వెయిట్ చేసిన వాటర్ ఫాల్ ఇదే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఎక్స్పెక్ట్ చేసే ఉండదు కానీ బట్ చూడడానికి బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కిందికి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి ఏమి అలో ఉండదు. అండ్ డిఫికల్ట్ కూడా. ఆపోజిట్ కనిపిస్తుంది చూసారా, అటు పక్కన కొండపైన ఉన్న వాళ్ళకైతే పాసిబిలిటీ ఉంది, అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కొన్ని స్టిల్స్ అయితే మంచిగా వచ్చాయి. డిలే చేయకుండా మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం, సంగమ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇక్కడ 2 రివర్స్ కలుస్తాయి. ఒకటేమో మనం ఇందాక చూసిన చుంచి ఫాల్స్ దగ్గర ఉన్న రివర్, సేమ్ రివర్ అర్కావతి రివర్. అండ్ సెకండ్ వన్ వచ్చి కావేరీ రివర్. ఈ రెండు కలిసిన ప్లేస్ ని సంగమ అంటారు. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అసలు అలో లేదు, ఫుల్ రోప్స్ కట్టేశారు. సో పోలీస్ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది, బికాజ్ రైనీ సీజన్ కదా, సో అలో లేదు. ఇక్కడ అలో చేయాలంటే ప్రాబ్లీ మీరు జనవరి టు ఏప్రిల్ టైంలో రావాలి. అప్పుడు ఈ వాటర్లో కొద్దిగా అలో చేస్తారు. ఆ రాక్స్ వరకు, నెక్స్ట్ అక్కడ కనిపిస్తున్న చెట్ల వరకు వెళ్ళొచ్చు. చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ సంగమం అయిపోయిన వెంటనే రిటర్న్ జర్నీ ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి దగ్గరలో ఇంకొక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో మనకి మేఘదాటు ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే టైం సరిపోలేదు, సో రిటర్న్ వెళ్తున్నాం.
కాకపోతే ఈ గ్యాప్లో సంగమ టు చుంచి ఫాల్స్ ఈ గ్యాప్లో ఒక మంచి గ్రీన్ లష్ హిల్ కనిపించింది. చూడ్డానికి ఒక మినీ ఊటీ లాగా ఉంటుంది. చాలా మంచి గ్రీనరీ, చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ ప్లేస్ని అయితే మిస్ అవ్వకండి. ప్లేస్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, జస్ట్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. Until then, bye bye. And don't forget to like, share and subscribe to Just and Zindagi. Last time నా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను, మా వైఫ్ నాకు క్లాస్ ఇచ్చింది అనుకో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వైఫ్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ అండ్ జిందగీ.